శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 88వ సర్గము. మహారాజ సుఖములకు అర్హులైన సీతారాములు కట్టికి నేల మీద తృణశయ్యపై శయనించినారని విని భరతుడు మిగుల ఖిన్నుడగుట. గుహుడు పలికిన వచనములను అన్నింటినీ భరతుడు సావధానముగా విని మంత్రులతో గూడి గారచెట్టు కడకు వెళ్ళి శ్రీరాముడు పరుండిన ఆ శయ్యను దర్శించి అతడు తన తల్లులందరితో ఇట్లు నుడివెను. ఆ మహానుభావుడు ఆ రాత్రి పరుండిన ప్రదేశము ఇదియే. ఇవి ఆయన శయనింపగా ఆ శయ్యపై ఏర్పడిన గుర్తులు. దశరథ మహారాజు వాసిగాంచిన ఇక్ష్వాకు రాజవంశమున జన్మించినవాడు. మహానుభావుడు, ప్రజ్ఞాశాలి. అట్టి ప్రభువునకు పుత్రుడైన శ్రీరాముడు ఈ కటికి నేలపై పరుండుట ఏమాత్రమును తగదు. సుకుమారమైన పరుపులపై మిక్కిలి మృదువైన జింక చర్మముల ఆస్థరణములతో కప్పబడిన మేలైన తల్పములపై హాయిగా శయనించిన ఆ నరశ్రేష్ఠుడు ఈ నేలపై ఎట్లు పరుండెనో గదా. శ్రీరాముడు శయనించిన తల్పములు, విహరించిన ప్రాసాదములు అత్యద్భుతములు, సకల సుఖోచితములు, నిరుపమానములు. ఆ ప్రాసాదములపై భాగమున గల శ్రేష్టములైన భవనముల యందును అట్టాలికల యందును ఎల్లప్పుడూ అతడు శయనించువాడు. ఆ భవనముల భూభాగములు వెండి బంగారములతో నిర్మితములైనవి. అందలి శయ్యలు మిగుల మృదువైనవి, శ్రేష్టమైనవి. అందు అలంకృతములైన రంగురంగుల పువ్వులు ఆ భవనములకు విచిత్ర శోభలను సంతరించుచుండును. నిరంతరము అచట చందనాగరు పరిమళములు గుబాళించుచుండును. అవి తెల్లని మేఘముల వలె స్వచ్ఛములైన కాంతులను వెదజల్లుచుండును. చిలుకల కలకలరావములు వినసొంపుగానుండును. అవి చల్లదనమును గూర్చుచు కర్పూర వాసనలను ప్రసరింపజేయుచుండును. అవి బంగారు గోడలతో మేరు పర్వతము వలె మహోన్నతములై అలరారుచుండును. కమ్మని సంగీత స్వరములతోడను శ్రావ్యములైన వీణావేణు నాదములతోడను పరిచారకల యొక్క కాలియందెల రవళుల చేతను కర కంకణముల రవముల చేతను ఆభరణముల సవ్వడులతోడను చెవుల కింపైన మృదంగముల లయ విన్యాసములతోడను అతడు నిద్ర నుండి మేల్కొనుచుండువాడు. అతడు మేల్కొను సమయమున వందిగణములు స్తుతించుచుండెడివి. సూతులు మాగధులు సమయమునకు తగిన కథలను గాథలను వినిపించుచుండెడివారు. అట్టి సుఖవైభవములలో ఓలలాడిన శ్రీరాముడు ఈ కటికి నేలపై పరుండుట ఎంతటి బాధాకరము. అట్టి మహానుభావుడైన శ్రీరాముడు ఇట్లు ఇక్కట్ల పాలగుట లోకమున నమ్మదగిన విషయమే కాదు. ఇది నాకు సత్యముగా తోచుటలేదు. నేను దిగ్భ్రాంతికి గురి అయితినో ఏమో. దీనిని నేను ఒక కలగా తలంతును. దశరథ మహారాజు కుమారుడైన శ్రీరాముని అంతటివాడు ఇట్టి కరకు నేలపై పరుండుటను బట్టి చూడగా నిజముగా కాలమే బలవత్తరమైనది. దానికి మించిన దైవము మరి ఒకటి లేదనుట స్పష్టము. జనక మహారాజు గారాల పట్టియు దశరథ మహారాజు కోడలును శ్రీరాముని ప్రియపత్నియు అయిన సుకుమారియగు సీతాదేవి ఈ నేలపై పరుండవలసి వచ్చుట ఆ కాలప్రభావము చేతనే కదా. మా అన్న శ్రీరాముడు పండుకొనిన శయ్య ఇదియే. విశ్రాంతికై ఆయన పండుకొనినప్పుడు అటునిటు పొర్లిన గుర్తులు ఇదిగో ఇవియే. ఈ కఠిన భూమిపై ఆయన శయనింపగా ఆయన శరీరము యొక్క ఒత్తిడికి నలిగిపోయిన తృణములు ఇచటనే పడి ఉన్నవి. ఇచట అక్కడక్కడా బంగారు కణములు అంటుకొని ఉన్నవి. దానిని బట్టి చూచినచో ఆభరణములతోనున్న సీతాదేవి ఈ పవిత్ర శయ్యపై పరుండియున్నట్లు తలంతును. ఈ కుశలలో అక్కడక్కడ కొన్ని పట్టుదారములు చిక్కుకొని మిలమిల మెరియుచున్నవి. ఇవి సీతాదేవి అప్పుడు ధరించిన పట్టు ఉత్తరీయపు పోగులే అని స్పష్టమగుచున్నది. బాలయు సుకుమారియు తపస్వినియు మహాసాధ్వియు అయిన సీతాదేవి ఈ కఠిన శయ్యపై పరుండినను ఆమెకు కష్టమనిపించి ఉండదు. ఏలనన ఏ సతి అయినను భర్తతో గూడి పరుండినప్పుడు ఆ శయ్య కఠినముగా ఉన్నను మృదువుగా ఉన్నను అది ఆమెకు హాయిగానే ఉండును. ఛీ, నా బ్రతుకు వ్యర్థము, నేనెంతయో క్రూరుడను. ఏలనన శ్రీరాముడు భార్యతో గూడి దిక్కులేని వాని వలె ఇట్టి శయ్యపై పరుండవలసి వచ్చుట నా కారణముననే గదా. శ్రీరాముడు ఒక అసాధారణ మహాపురుషుడు. చక్రవర్తుల వంశమున జన్మించినవాడు. సమస్త జనుల ఆదరాభిమానములను చూరగొన్నవాడు. ఎల్లరకునూ ఇష్టుడు. శ్యామసుందర గాత్రుడు. ఎర్రని నేత్రములు గలవాడు. దర్శనీయుడు. సుఖములలో పుట్టి పెరిగినవాడు. దుఃఖమను మాటనే ఎరుగనివాడు. అట్టి మహాపురుషుడు
సర్వసుఖములకును ఆలవాలమైన ఒక మహారాజ్యమును త్యజించి అడవుల దారి పట్టి ఇట్టి కటిగ నేలపై పరుండుట విధి వైపరీత్యము. శుభలక్షణములు గలవాడును మహాత్ముడును అయిన లక్ష్మణుడు ఈ కష్టకాలమునందు అన్నయ్యగు శ్రీరాముని అనుసరించుచు ఆయనను సేవించుచున్నాడు. వాస్తవముగా అతడు ఎంతయో ధన్యాత్ముడు కదా. పతిదేవుని అనుసరించి వనములకు వెళ్ళిన వైదేహి నిజముగా ఎంతయో కృతార్థురాలు. మేము ఆయనకు దూరమై సంశయాత్ములమైతిమి, అనగా మా సేవలను శ్రీరాముడు అంగీకరించునా లేదా అని సంశయమునకు లోనైతిమి. శ్రీరాముడు అడవుల పాలయుండుట వలనను దశరథ మహారాజు పరలోకగతుడగుట చేతను ఈ కోసల రాజ్యము సమర్థుడైన పాలకుడు లేక దిక్కులేనిదై నాకు శూన్యముగా కనిపించుచున్నది. శ్రీరాముడు వనములలోనున్నను ఆయన బాహుబలము ఈ కోసల రాజ్యమును రక్షించుచున్నంత వరకును, అనగా ఆయన అనుగ్రహము దీనిపై ప్రసరించుచున్నంత వరకును ఎవ్వడును మనస్సులోనైనను దీనిని పొందుటకై ఆశపడడు. రాజధాని అయిన అయోధ్యానగరమునకు సరియగు ప్రాకార రక్షణ లేకున్నను, అశ్వములు గజములు యుద్ధమునకు సిద్ధముగా అదుపుగలిగి లేకయున్నను, పురద్వారములు తిరువబడియున్నను, సేనలలో హర్షోత్సాహములు కొరవడినను, రక్షణలోపముచే గడ్డు పరిస్థితులు ఏర్పడినను, నగరమునకు వెలుపల ఎట్టి ఆవరణములు లేకున్నను, దీనిపై శ్రీరాముని అనుగ్రహము ఉన్నంతవరకు విషపూరితములైన భక్ష్యములను వలె శత్రువులు దీనిని కోరుకొనరు. నేటి నుండి నేనును ప్రతిదినము జటావల్కలములనే ధరించెదను, కందమూల ఫలములనే ఆహారముగా స్వీకరింతును, నేలపై గాని తృణశయ్యపై గాని పరుండెదను. శ్రీరామునకు మారుగా ఆ వనవాస దీక్షను నేను పాటింతును. ఆ 14 సంవత్సరములలో మిగిలిన కాలమును నేను వనములలో హాయిగా గడుపుదును. రాముని ప్రతిజ్ఞయు వృధా కాదు. అన్న కొరకై నేను వనవాసము చేయుచున్నప్పుడు శత్రుఘ్నుడును నాకు తోడుగా ఉండును. శ్రీరాముడు లక్ష్మణునితో గూడి అయోధ్యకు చేరి రాజ్యభారమును నిర్వహించును. అయోధ్యయందు బ్రాహ్మణోత్తములందరూ కాకుస్థ వంశజుడైన శ్రీరాముని పట్టాభిషిక్తుని గావింతురుగాక. ఈ నా కోరికను దేవతలు సఫలము చేయుదురా? నా ఈ అభ్యర్థనను మన్నించుటకై శిరసా ప్రణమిల్లి ఆయనను ఎంతగానో వేడుకొందును. నేను ఎన్ని విధములుగా బ్రతిమాలినను అందులకు ఆయన అంగీకరింపనిచో నేనును ఆయనతో పాటు దీక్ష ముగియు వరకును వనములలోనే యుందును. ఆ ప్రభువు నా కోరికను కాదనడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 88వ సర్గము సమాప్తము.